Okay, good afternoon, students. Come back to the lecture 8 class. Lecture 8 in the atomic structure. Okay, in the today's class, we will start the quantum numbers. Okay, what is the need of quantum numbers? Okay, quantum numbers explains the position of the electron in the space around the nucleus. Quantum numbers explains the position of the electron in space around the న్యూక్లియస్. ఓకే, ఎలక్ట్రాన్ ఏ పొజిషన్లో ఎలా రివాల్వ్ అవుతుంది, సైజ్ ఏంటి, పొజిషన్ ఏంటి, మూమెంట్ ఏంటి అనే పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టు డిస్క్రైబ్ అబౌట్ ద ఎలక్ట్రాన్ పొజిషన్, షేప్ అండ్ orientation. Okay, quantum numbers are proposed. Various types of orbitals can be distinguished by their size, shape and orientation. This can be done by means of the quantum numbers. The quantum numbers are n, l and m are obtained when the Schrodinger wave equation is solved for the wave function psi. Okay, in the previous class, what is the quantum mechanical model is based on the Schrodinger wave equation. What is the Schrodinger wave equation? Dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square 8 pi square m by h square. E minus v is equals 0. That is the Schrodinger wave equation. We already discussed in the previous class. Okay, n, l and m, these are three quantum numbers which can be obtained from the Schrodinger wave equation. Okay, the first quantum number is principal quantum number. Okay, principal quantum number is proposed by the scientist Bohr. Niels Bohr proposed the principal quantum number. Already we discussed about the principal quantum number in the postulates of Bohr's model of atom. Okay, it is denoted by the n. It is denoted by n. N value, it is a positive integer value. Okay, n value is positive integer value. It ranges from n is equals to 1, 2, 3 and so on. ఓకే, ఎన్ వాల్యూ అనేది ఎప్పటికి కూడా పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. 1, 2, 3 అండ్ అప్ టు ద ఇన్ఫినిట్ పాయింట్. ఓకే, ఎన్ వాల్యూ 0 కానీ మైనస్లో కానీ ఇప్పటికీ కూడా అప్టైన్ అవ్వదు. ఎందుకు? మనకి 0 ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ అనేది ఉండదు. మొత్తానికి ఎనర్జీ లేకుండా ఎలక్ట్రాన్ అనేది ఉండదు. కాబట్టి ఎన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ. ఓకే, దీస్ వాల్యూస్ ఆర్ కరెస్పాండ్స్ టు ద షెల్స్ k, l, m and so on. ఓకే, అంటే ఏంటి, మనకి ఏంటి నెంబర్ న్యూమరికల్గా కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. 1, 2, 3 ఎలా రిప్రజెంట్ చేసామో ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ద స్టార్టింగ్, దట్ ఈస్ k, l, m, n and so on. Okay, we can represent the orbits or shells. Okay, significance of the principal quantum number. Okay, what is principal quantum number? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ ద సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. వాట్ ఈస్ ద సైజ్? ద సర్క్యులర్ పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ ఆర్బిట్. ఓకే, ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ the nucleus in a circular path. Those paths are called orbits. Okay, orbits ఏం రిప్రజెంట్ చేస్తాయి? డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఓకే, పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి డిస్టెన్స్ ని మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే అంటే ఏంటి, ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కూడా మనం మెజర్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటి, డిస్టెన్స్ అని బట్టి మనం ఎలక్ట్రాన్ ఎనర్జీని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఏంటి, న్యూక్లియస్ కి దగ్గరగా ఎలక్ట్రాన్ ఉందంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఎనర్జీ అనేది లెస్. అంటే ఏంటి, న్యూక్లియస్ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ లాసెస్ సమ్ ఎనర్జీ. అంటే ఏంటి, లెస్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ అనే న్యూక్లియస్ కి ఎంతెంత దూరంగా అంటే ఏంటి, ఆర్బిటల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ విల్ ఇంక్రీజెస్. ఓకే, ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద. ఓకే, ఎన్ వాల్యూ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ఎలక్ట్రాన్ ఎనర్జీ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఇఫ్ ఎన్ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్, ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్సో increases. Okay, the maximum number of electrons in the nth orbit can be obtained from the formula that is 2n square. Maximum number of electrons in the nth orbit. Okay, n వాల్యూ బట్టి ఆ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే రిప్రజెంట్ చేసే ఫార్ములా ఏంటి,
2n square. ఓకే 2n square అన్నాం. ఓకే n వాల్యూ మనం ఏమేమి తీసుకోవచ్చు 1 2 3 4 అండ్ సో ఆన్. సపోజ్ 2 into n value is 1 square అంటే ఏంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 electrons ఉంటాయి. That is the first orbit. This is the first orbit. In the same way n value is 2 అంటే ఎన్ని electrons ఉంటాయి 2 to the 4 4 to the 8 electrons. Okay, this is the second one. And n value is 3 అంటే ఎన్ని ఉంటాయి 18 electrons. Okay, 3 3s are 9 9 2s are 18. Okay, this is the third orbit. And next fourth one ki ఎంత 32 electrons. Okay, this is the fourth one. Okay, like this we can find the number of electrons in the orbit by using the formula that is 2n square. Okay, the energy of the orbit increases with the increase in the n value. Okay, already I told you n is proportional to the energy of the orbit or energy of the electron. N is proportional to the energy of the orbit or energy of the electron. Okay, you can see here if the energy increases the size of the orbit is increases. Size is increases means energy of the electron is increases. Okay, n value is 1 and enti n value 1 annappudu n contain only one orbit. Okay, ns. n value is 2 means 2s and 2p. Okay, second shell second orbit contain 2s and 2p and next third orbit contain 3s 3p and 3d orbitals. Okay, and next 4 means 4s 4p 4d and 4f orbitals. Okay, n value and here the orbits. Okay, n is equals to 1, it contains 1s orbital, and n is equals to it contains 2s and 2p orbitals. N is equals to 3, it contains 3s 3p and 3d, and n is equals to 4, it contains 4s 4p 4d and 4f. 5 and 20 5s 5p 5d and 5f orbitals. Okay, next quantum number is azimuthal quantum number. Okay, next quantum number is azimuthal quantum number. Azimuthal quantum number is proposed by Sommerfeld. Okay, who proposed this? Sommerfeld. Okay, it is denoted by L, small l. The value of the L ranges from 0 to 1. Okay, 0 1 2 3 and so on. Okay, L values are the values of n minus 1. Okay, L value is always the value of n minus 1. N value 1 aithe L value 0. Okay, always the value n minus 1. L is also known as orbital angular momentum or subsidiary quantum number. Orbital angular momentum quantum number or subsidiary quantum number. Okay, and ఏంటి సహాయక హెల్పింగ్ సబ్ షెల్. ఓకే, ఇంతకుముందు ఏం రిప్రజెంట్ చేసింది n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ షెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ద అజిముథల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్స్ ద సబ్ షెల్. ఓకే, సబ్ షెల్ అంటే ఏమేమి ఉంటాయి, ఒక షెల్లో ఎస్ ఆర్బిటాల్ ఉండొచ్చు, పి ఆర్బిటాల్ ఉండొచ్చు. అంటే ఏంటి, ద electrons can arrange in the different dimensions. Okay, along the x axis, y axis and z axis. Okay, significance of the azimuthal quantum number. Significance of the azimuthal quantum number is it represents the shapes of the orbitals. Okay, it represents the shapes of the orbitals in the three-dimensional shape. Okay, and next L value is corresponds to the 0 1 2 3 and so on. If the L value is 0, the subshell is S. L value is 1, subshell is P. L value is 2, D, 3, F. Okay, and next it represents the shape annam kada. S orbital shape enti spherical shape, P orbital dumbbell, D orbital double dumbbell and F orbital four-fold dumbbell shapes. Okay, next angular momentum is given by the formula that is mvr is equals to under root L into L plus 1 h by 2 pi. Okay, azimuthal quantum number represents the angular momentum that is given by the formula mvr is equals under root L into L plus 1 h by 2 pi. Hence, L is also called as angular momentum quantum number. Okay, L is also called as angular momentum quantum number. Next quantum number is magnetic quantum number.
What is the third one? Magnetic quantum number. It is proposed by the Landé. Magnetic quantum number is proposed by Landé. It is denoted by M or ML. It is denoted by M or M and small l. The value of M is ranges from minus L, 0 and plus L. Minus L to plus L. And it also contains 0 value also. Okay. The magnetic momentum quantum number is ranges from minus L to plus L. And అందులో 0 కూడా ఉంటుంది. For a given value of L, the total number of M values are obtained from the 2L plus 1 formula. ఓకే అండి, మనకి L వాల్యూకి ఈక్వల్ M వాల్యూ రావాలంటే ఏం చేయాలి? 2L plus 1 అంటే మనకి M వాల్యూ వస్తుంది. ఓకే, సపోజ్ L వాల్యూ ఈజ్ 0. Okay, we can obtain the formula L into 0. We can obtain only 1. Okay, that means S orbital only. Okay, L is equals to 1. మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 3 వాల్యూస్ వస్తాయి. ఓకే, L వాల్యూ ఎక్కడి నుంచి రేంజ్ అవుతుందన్న M వాల్యూ మైనస్ L టు ప్లస్ L అలా. అంటే ఏంటి? L వాల్యూ 1 అంటే M వాల్యూ ఏముండాలి? మైనస్ L ఉండాలి, 0 ఉండాలి, ప్లస్ L ఉండాలి. L వాల్యూ 1 కాబట్టి మైనస్ 1, 0, ప్లస్ 1. L వాల్యూ 2 అనుకోండి, minus 2, minus 1, 0, plus 1. 3 అయితే minus 3, minus 2, minus 1, 0, plus 1, plus 2, plus 3. Okay, total number అనేది ఏమంట? Orbital number. Okay, number of orbitals. Okay, you can see in this table. Okay, significance of the magnetic quantum number. Magnetic quantum number is explains the Zeeman effect. What is the Zeeman effect? Splitting of spectral lines in the presence of magnetic field. Okay, splitting of spectral lines. Okay, that is called a Zeeman effect. The value of M indicates the spatial orientation of the orbitals with respect to the standard set of coordinates in the space. ఓకే, మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? షెల్స్ గురించి. అంటే ఏంటి? సైజుని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. అంటే ఏంటి? ఎస్ ఆర్బిటాల్, స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్ షేప్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఓరియంటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిట్స్. ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is represented by the magnetic quantum number. Okay, you can see in this table overall quantum numbers, that is principal quantum number ranges from 1, 2, 3, 4, 5 and so on. This is always positive value. L value is always n minus 1 value. Okay, n is equals to L value ఎంత ఉండాలి? n minus 1 ఉండాలి. అంటే ఏంటి? it ranges from 0, 1, 2, 3 and so on. ఓకే, L వాల్యూ అనేది నెగిటివ్ గా ఉండదు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ M వాల్యూ అనేది ఏంటి? 2L plus 1 ఫార్ములాతోని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లైక్ దిస్ minus 1, 0, plus 1, minus 2. ఓకే, అండ్ సో ఆన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు M వాల్యూస్ని బట్టి మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. M వాల్యూ 0, దట్ ఈస్ 1. ఇక్కడ ప్లస్ 1, 0, మైనస్ 1, 0, ప్లస్ 1 అంటే ఏంటి? 3 ఆర్బిటాల్స్ వస్తున్నాయి. మైనస్ 2, మైనస్ 1, 0, ప్లస్ 1, ప్లస్ 2, 5 వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మైనస్ 3, మైనస్ 2, మైనస్ 1, 7. ఇన్ ద సేమ్ వే 9 ఆర్బిట్స్, 11 ఆర్బిట్స్. ఓకే, ఎన్ వాల్యూ 5 అంటే మనకి 9 ఆర్బిట్స్ వస్తాయి. ఎన్ వాల్యూ 6 అంటే 11 ఆర్బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సబ్షెల్ నోటేషన్స్ అండ్ షేప్. ఓకే, మనం ఏమన్నాం? ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్ అన్నాం. ఎస్ ఆర్బిటాల్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎలక్ట్రాన్ కెన్ మూవ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఓకే, స్పెరికల్ షేప్లో ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ అన్నిటిని కూడా టచ్ చేస్తూ సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంది. పి ఆర్బిటాల్స్ అనేవేంటి? డంబెల్ షేప్. ఆ డంబెల్ షేప్ లో పి ఆర్బిటాల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి? దే కెన్ డంబెల్ ఈస్ along the x axis, it can along the y axis, it can be on the z axis. Okay, p orbitals can be represented as px, py and pz orbitals. Px, py and pz orbitals. In this, dumbbells are the shape of the orbit is along the axis, that is on the x axis, y axis and z axis. And d orbitals are 5. Okay, how many orbitals are in d orbital? D orbital contain 5. Okay, and in that 5, 3 orbitals contain 2 dumbbells or double dumbbells in between the axis. Okay, 3 orbitals, first 3 orbitals contain dumbbells in between the x, y, z axis. Okay, each orbital has 4 lobes. Each of the lobe
pointing between the two of the axis, not along the axis. Okay, y की z axis के मध्य डंबेल अरेंज అయి ఉంటే yz అంటాం dyz, అండ్ x కి y కి మధ్య ఉంటే dxy అంటాం, అండ్ నెక్స్ట్ z కి x కి మధ్య ఉంటే dzx అంటాం. అంటే ఏంటి, డంబెల్స్ అనేవి ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, నాట్ అలాంగ్ ద యాక్సిస్. Okay, and fourth orbit is dx square minus y square, next dz square. dx square minus y square అంటే ఏంటి, x యాక్సిస్ పైన ఒక డంబెల్ ఉంటుంది, y యాక్సిస్ పైన ఇంకొక డంబెల్ ఉంటుంది. ఓకే, dx square minus y square. dz square అంటే ఏంటి, z యాక్సిస్ పైన ఉంటుంది, అండ్ ఆ z యాక్సిస్ కి మిడిల్ పాయింట్ లో సర్కిల్ గా ఇంకో ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది రివాల్వ్ అవుతుంది, అందుకే dz square. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, azimuthal quantum number and magnetic quantum number. And next about the fourth quantum number, that is spin quantum number. Spin quantum number is explained by the Uhlenbeck and Goudsmit in 1925. Uhlenbeck and Goudsmit in 1925. It is represented as ms. Spin quantum number represents or signifies the spin of the electron in the orbit. Okay, either it can be in the clockwise direction or in the anti-clockwise direction. Okay, spin quantum number signifies the spin of the electron revolving in the orbit, that is anti-clockwise or clockwise direction. Okay, that is quantum numbers are 3. Okay, I hope you understand all this. In the next class, we will discuss about the energy of the orbits, and next filling of the orbits according to the Auer principle, Hund's principle, and Pauli's exclusion principle. Okay.